గ్యారెంటీలు పూర్తి అయిపోయినాయి. ఎవరైనా మాట్లాడితే వారు 4 మంది అన్నట్టు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అసలు 6 గ్యారెంటీ అయిపోయినాయి అంటారా? ఏమి ఇచ్చారండి 6 చెప్పండి. పెన్షన్ ఒకటి ఇచ్చారు. ఇదిగో నిన్న కాక మొన్న ఒక అమ్మకి వందనం అని ఒకటి ఇచ్చారు. రైతు భరోసా వేశారా? ఎన్ని వేల కోట్లు వేశారండి? మీ బడ్జెట్ ఎంత రిలీజ్ చేశారండి రైతు భరోసాకి? 6 గ్యారెంటీ ఏమి ఇచ్చారు? మీరు చెప్పుకోవడం వరకే. నాలుక మందం కాదండి, మీరు తప్పుపడ్డారు. మీరు ఒక మాట అనబోయి ఒక మాట అన్నారు. లోకం మొత్తం తెలుసు, రాష్ట్రం మొత్తం మీరు ఆ మాట అన్నారనే తెలుసు. కాకపోతే అదంటే ఇప్పుడు ఇంకా చాలా దేశం అల్లకొల్లం అయిపోద్దని చెప్పేసి నాలుక మందము అన్నారు. నాలుక మందం ఎవరికీ లేదండి, అందరూ మాట్లాడగలుగుతున్నారు. అందరూ తెలివితేటలు కలిగిన వాళ్ళే, అందరూ నేర్చుకున్నారు. రాజకీయం అనేది అందరికీ తెలుసు. మీరు మాట్లాడే మాటకు అర్థం కూడా అందరికీ తెలుసు సార్. మేడం చూస్తున్నారుగా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉండండి? మహిళల పట్ల కానీ కార్యక్రమాలు కానీ చర్యలు కానీ? మహిళలు అంటే మరీ ఘోరం. మహిళలకు విలువ లేదు. ఎక్కడికి వెళ్ళినా మహిళలు భయపడతా వెళ్ళాలి. చిన్నపిల్లలు భయపడతా వెళ్ళాలి, కాలేజీ పిల్లలు భయపడతా వెళ్ళాలి, స్కూల్ పిల్లలు భయపడతా వెళ్ళాలి. ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, రేపులు. 14 రోజులు 14 మంది కలిసి ఒక అమ్మాయిని రేపు చేశారు. ఎక్కడో నాకైతే గుర్తులేదు కానీ ఆ ఊళ్ళో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి రేపు చేశారు. ఎక్కడ ఏం చేశారో తెలీదు. ఇంతవరకు ఆ అమ్మాయి అడ్రస్ లేదు. ఆ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తున్నారు సార్? హోమ్ మినిస్టర్ గారు, మీరు ఆడవారే కదా, మీరు మహిళే కదా, ఎక్కడికన్నా వెళ్ళి ఇది ఏం జరిగింది, ఇది ఎలా జరిగింది, ఇది ఎక్కడ జరిగింది ఏంటని చెప్పి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఆ జరిగిన హత్యల మీద కానీ, మానభంగాల మీద కానీ, రేపుల మీద కానీ ఎక్కడన్నా ఒక ప్రెస్ మీటింగ్ పెట్టారా మేడం? మీరు మహిళకి న్యాయం చేస్తారనే మీ మహిళా హోమ్ మినిస్టర్గా ఉన్నారు. మీకు ఇచ్చారు. మీకు ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండగా మహిళా హోమ్ మినిస్టర్ గారు ఎలా చేశారండి? ఇలాగ రేపులు జరిగినాయా? ఇలాగ హత్యలు జరిగినాయా? ఇలాగ నడి రోడ్డు మీద నరకటాలు జరిగినాయా? అది తప్పండి. మిమ్మల్ని నేను అనకూడదు. కాకపోతే మా మహిళల పట్ల మీరు చేసే చాలా కూడా అన్యాయం చేస్తున్నారు మేడం. మీరు కొంచెం ప్రెస్ మీటింగ్ పెట్టి ఎక్కడ ఏది జరిగినా మీరు అక్కడికి వాలిపోండి, మీరు అక్కడికి వెళ్ళిపోండి. అక్కడ వెళ్ళిపోయి ఏం జరిగింది అనేది మీరు అక్కడ గమనించండి. మీరు వాళ్ళని అరెస్ట్ చేయండి. వాళ్ళని ఏం చేస్తారో డ్యూటీ ఇస్తారో వాళ్ళకి తగ్గ శిక్ష, వాళ్ళ పెద్దవాళ్ళకి న్యాయం చేయండి. తల్లిదండ్రులు అండి, బిడ్డల కన్నా తల్లిదండ్రులకి ఎవరికైనా సరే బాధ ఉంటుంది. ఆడపిల్లలు ఎలా ఉండాలండి? చదువుకునే హక్కు లేదా? ఒంటరిగా బయటకు వెళ్ళే హక్కు లేదా? ఇదివరకు గతంలో ఇలాగే జరిగిందా? ఎక్కడైనా సరే ఇలా ఆడపిల్లలు వెళ్ళి ఈ రకంగా బలైన సంఘటన విన్నారా? మీరు వింటే ఎక్కడైనా సరే మీరు వింటే బయట పెట్టండి మేడం. మీరు వెళ్ళండి మేడం, ప్రెస్ మీటింగ్ పెట్టండి మేడం. అది ఏం జరిగిందో తెలుసుకోండి మేడం. మీరు అన్యాయాన్ని అరికట్టండి మేడం.